161 అంతర్జాతీయ తటస్థత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజుగా జరుపుకుంటారు? అంతర్జాతీయ తటస్థత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 12న జరుపుకుంటారు. లక్ష్యం: అంతర్ప్రభుత్వ సంబంధాలలో తటస్థత యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం మరియు ప్రపంచ స్థాయిలో శాంతి మరియు భద్రతను బలోపేతం చేయడం. ఐక్యరాజ్యసమితి ప్రకారం, తటస్థత అనేది ఇతర రాష్ట్రాల మధ్య జరిగే యుద్ధంలో ఏ విధమైన పాల్గొనకుండా మరియు పోరాట యోధుల పట్ల నిష్పాక్షిక వైఖరిని కొనసాగించడం నుండి ఉత్పన్నమయ్యే చట్టపరమైన స్థితి. ఓన్గా ఈ ప్రతిపాదనను ఫిబ్రవరి 2, 2017న ఆమోదించింది. డిసెంబర్ 12, 2017న అంతర్జాతీయ తటస్థత దినోత్సవంగా ప్రకటించబడింది. ఇది శాంతి పరిరక్షణ మరియు సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండా మధ్య సంబంధాన్ని కూడా హైలైట్ చేస్తుంది. 162 మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ యొక్క వార్షిక గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ సోలార్ పీవీ డెవలపర్ సెక్టార్లో ఏజ్ లిమిటెడ్ ప్రస్తుత ర్యాంకింగ్ ఏమిటి? అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ దాని మొత్తం సౌర సామర్థ్యం 18.1 ఫ్రాన్స్కు చెందిన టోటల్ ఎనర్జీస్ తర్వాత రెండవ స్థానంలో ఉంది. ఇది మొత్తం 41.3 గిగావాట్లు సామర్థ్యాన్ని కలిగి ఉంది. మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ ఒక క్లీన్ ఎనర్జీ కమ్యూనికేషన్స్ మరియు రీసెర్చ్ సంస్థ. ఇది జూలై 2022 నుండి జూన్ 2023 వరకు సంకలనం చేయబడిన డేటా ఆధారంగా నివేదికను రూపొందించింది. ఈ విజయం 2030 సంవత్సరం నాటికి 45 గిగావాట్లు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే వారి ప్రతిష్టాత్మక లక్ష్యంతో సరిపెట్టుకుంది. ఈ గుర్తింపు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక శక్తి సాధనాల్లో ఒకటిగా మరియు 2030 నాటికి మా ప్రతిష్టాత్మకమైన 45 గిగావాట్లు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో మా నిరంతర మరియు తిరుగులేని నిబద్ధతను నొక్కి చెబుతుంది. మెర్కామ్ క్యాపిటల్ ఒక ప్రీమియర్ క్లీన్ ఎనర్జీ కమ్యూనికేషన్ మరియు కన్సల్టింగ్ సంస్థ యొక్క ర్యాంకింగ్లు, సౌరశక్తి ల్యాండ్స్కేప్లో అదానీ గ్రూప్ యొక్క గణనీయమైన సహకారాన్ని హైలైట్ చేస్తుంది. 163 వినాశకరమైన నీటి సంక్షోభాలకు సంబంధించి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆర్ట్ ఆఫ్ లివింగ్ సోషల్ ప్రాజెక్ట్స్ మహారాష్ట్ర రాష్ట్రానికి నీటి సానుకూలతను నిర్ధారించే పరివర్తనాత్మక చర్యలను ప్రారంభించేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఆవిష్కరించడంలో గొప్పగా గర్విస్తోంది. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సోషల్ ప్రాజెక్ట్స్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య ముంబైలో ఎంఓయూ కుదిరింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ భారతదేశాన్ని నీటి సానుకూలంగా మార్చడానికి ఇప్పటికే చొరవ తీసుకుంది మరియు 70+ నదులు, వాటి ఉపనదులు మరియు ప్రవాహాలను పునరుజ్జీవింపజేయడంలో అపారమైన పురోగతిని సాధించింది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్తో సహా 8 రాష్ట్రాల్లో 90,000+ భూగర్భ జలాల రీఛార్జ్ నిర్మాణాలు నిర్మించబడ్డాయి. జలయుక్త్ శివర్ అభియాన్ 2.0 అనేది 30 జిల్లాల్లోని 85 తహసీళ్లలో సంచలనాత్మక పద్ధతులను రూపొందించడానికి ఒక సహకార కార్యక్రమం. ప్రవాహాలను నిర్మూలించడం మరియు భూగర్భజల స్థాయిలను పెంచడానికి వివిధ నీటి సంరక్షణ నిర్మాణాలను నిర్మించడం వంటి సమగ్ర చర్యలను అమలు చేయడం ద్వారా మహారాష్ట్రను నీటి సానుకూల రాష్ట్రంగా విప్లవాత్మకంగా మార్చడానికి మిషన్ దాని ప్రధాన భాగం. రాష్ట్ర ప్రభుత్వాలు సంతకం చేసిన ఇటీవలి అవగాహన ఒప్పందాలు ఉత్తరాఖండ్లో 500 మెగావాట్ల సోలార్ పార్క్ను నిర్మించేందుకు రేస్ పవర్ ఇన్ఫ్రా, స్మార్ట్ టెక్ స్థిరమైన వనరుల నిర్వహణలో యూకే మరియు తమిళనాడు భాగస్వాములు. ఇంటిగ్రేటెడ్ బస్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి యూపీ ప్రభుత్వంతో అశోక్ లేలాండ్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
బ్యాంకింగ్ను అందించడానికి ఒడిశా ప్రభుత్వం 6 ప్రభుత్వ రంగ బ్యాంకులతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. జర్మనీ యొక్క ప్రొఫెషనల్ అసోసియేషన్ ఫుట్బాల్తో మహారాష్ట్ర అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. 164 మొత్తం $3,76,80,080కి ఎన్ని డీజిల్ లోకోమోటివ్లు మరియు యాదృచ్ఛిక సేవల సరఫరా కోసం సిఎఫ్ఎం మొజాంబిక్తో ప్రభుత్వ యాజమాన్యంలోని రైట్స్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం $3,76,80,080 రూ. 314.1 కోట్లు తో డీజిల్ లోకోమోటివ్లు మరియు యాదృచ్ఛిక సేవల సరఫరా కోసం సిఎఫ్ఎం మొజాంబిక్తో ప్రభుత్వ యాజమాన్యంలోని రైట్స్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. 10 డీజిల్ లోకోమోటివ్ల సరఫరాకు ఒప్పందం కుదిరింది. కామిన్హోస్ డి ఫెర్రో డి మొజాంబిక్ అనేది మొజాంబిక్ యొక్క ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ. ఈ ఒప్పందం భారత్, మొజాంబిక్ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో ఉంది. ఇటీవలి అవగాహన ఒప్పందం కర్ణాటకలలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు టీహెచ్డీసీ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఐబిఎం సెమీకండక్టర్, అల్, క్యూ కంప్యూటింగ్పై ఎట్ మంత్రిత్వ శాఖతో 3 ఒప్పందాలను కుదుర్చుకుంది. సాన్ మొబిలిటీ 16,000 పైగా ఏవ్లను అమలు చేయడానికి బ్లూయేల్తో భాగస్వాములు. ఎమర్జింగ్ ఎకానమీస్ ప్రోగ్రామ్ను అభివృద్ధి చేయడానికి ప్రపంచ ప్రభుత్వాల సదస్సుతో ఇండియా గ్లోబల్ ఫోరం సంతకం చేసింది. కమ్యూనికేషన్ ఆధారిత రైలు నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి బేల్తో డిఎంఆర్సి సంతకం చేయండి. 165 ప్రజల ఇంటి వద్దకే పౌర కేంద్రీకృత సేవలను అందించేందుకు పంజాబ్ ప్రభుత్వం భగవంత్ మాన్ సర్కార్ తుహాదే ద్వార్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రజలకు ఎన్ని సేవలు అందుతాయి? ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరియు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ బీఎంఎస్టీడీ పథకాన్ని ప్రారంభించారు. పౌర కేంద్రీకృత సేవలను ప్రజల ఇంటి వద్దకే అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద జనన, వివాహం, మరణం, ఆదాయం, నివాసం, కులం, గ్రామీణ ప్రాంతం, సరిహద్దు ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, పింఛను, విద్యుత్ బిల్లుల చెల్లింపు, భూ హద్దుల ధృవీకరణ పత్రాల జారీ సహా 43 సేవలు ప్రజలకు అందుతాయి. ఈ సేవలను పొందేందుకు ప్రజలు హెల్ప్లైన్ నంబర్ 1076కు డయల్ చేయాల్సి ఉంటుంది. పంజాబ్ గురించి రాజధాని చండీగఢ్, ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్.